హాయ్ అండి, అందరికీ నమస్తే. రీసెంట్గా మన యొక్క ఛానల్లో ఎవరైతే లోన్స్ తీసుకొని తిరిగి కట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోతే విపరీతమైన హరాస్మెంట్ అయితే రికవరీ ఏజెంట్స్ అయితే వస్తుంటాయి. సో వాటిలన్నిటికీ రిలీఫ్ కోసం నేను చక్కగా ఒక వీడియో రూపంలో మన కోర్స్ ఒకటి తయారు చేశాను మన యొక్క వెబ్సైట్లో. సో చాలామంది పర్చేస్ చేశారు. సో ఎక్కువగా చాలా ఈజీగా ఎవరైతే లోన్స్ తీసుకున్నారో, క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారో, లోన్ ఆఫీసర్ తీసుకున్నారో వాళ్ళందరికీ పరిష్కారంగా నేను ఆ వీడియోలో ప్రతిదీ నా యొక్క అనుభవాలు, కొన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకున్న కొన్ని అనుభవాలు అన్నీ కూడా దాంట్లో చెప్పడమే జరిగింది. సో చాలామంది నేను చేసిన వీడియో ద్వారా చాలామంది తీసుకున్నారు. కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో దానికోసం అనేసి ఈరోజు ఈ వీడియో అయితే నేను మళ్ళీ రీషూట్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకొక విషయం, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ లోన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకొని, లేదంటే బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్స్ తీసుకొని, లేదా క్రెడిట్ కార్డ్స్ తీసుకొని తిరిగి కట్టలేని పొజిషన్లో, అది ఏ కారణం చేతైనా తిరిగి కట్టలేని పొజిషన్లోకి వెళ్ళిపోతే, సో మీరు దీనికి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ధైర్యం చెప్తూ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ కంపల్సరీ. వాళ్ళకి ఎటువంటి కాల్స్ అవన్నీ రాకుండా, మెంటల్ టెన్షన్స్ లేకుండా ఈజీగా వాళ్ళకి టైం అనేది వాళ్ళ యొక్క అమౌంట్ బట్టి, సమస్య బట్టి ఎటువంటి లాయర్ ఫీజులకి ఒక్కడ చెల్లించకుండా, లాయర్ దగ్గర నుంచి నోటీసులు పంపించకుండా, కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్స్ తీసుకోకుండా మనమే సెల్ఫ్గా మన ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకునే విధంగా నేను, అలాగే టైం కూడా మీ యొక్క సమస్యను బట్టి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల నుంచి పెట్టానంటే అందరికి 5 సంవత్సరాలు వస్తాయని కాదు. సో నేను మన సమస్య బట్టి మనం ఆ టైం అనేది పొడిగించుకోవచ్చు, సెల్ఫ్గా మనమే చేసుకోవచ్చు అనేది ప్రతిదీ నా యొక్క అనుభవాలు అన్నీ కూడా దాంట్లో చెప్పడమే జరిగింది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ప్రాబ్లం వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని అయితే మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సో చాలామంది డైరెక్ట్గా ఈ వెబ్సైట్ నుంచి పెట్టాం కదా కోర్సు, సో చూసి డైరెక్ట్ ఇక్కడ మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ లోన్స్ కట్టలేకపోతున్నారు అనేసి ఒక కోర్సు ఓపెన్ అవుతుంది కదా. దీన్ని ఏం చేస్తారంటే, సో డైరెక్ట్గా ఇక్కడ యాడ్ కార్డ్ క్లిక్ చేసి పేమెంట్ చేసి వీడియో అనేది ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ అవుతుంది, చూస్తున్నారు. కొంతవరకు చూసి బ్యాక్ వచ్చేసారనుకోండి, ఆ వీడియో అనేది మళ్ళీ మీకు చూపించదు, మళ్ళీ పేమెంట్ అడుగుతుంది. సో చాలామంది ఏంటిది అనుకుంటూ ఉంటారు. సో మీరు చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ వీడియో మీకు, ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఒక్కసారి పేమెంట్ చేసిన ఉండాలంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ యాడ్ కార్డ్ డైరెక్ట్గా క్లిక్ చేయకుండా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుందండి, లేదా స్టూడెంట్ లాగిన్ అన్న ఉంటుంది. సో ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసిన తర్వాత మీరు కోర్స్ వీడియో అనేది ఓపెన్ చేస్తే మీకు లైఫ్ టైం అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో చాలామంది తెలియకుండా డైరెక్ట్గా యాడ్ కార్డ్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఎలా చేయాలని చూపిస్తాను. ఇంకా కొన్ని విషయాలు పోను చెప్తూ వస్తాను. ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తానే మనకి డైరెక్ట్గా లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ ఐడి మీ ఇష్టం, మెయిల్ ఐడి పెట్టుకుంటే మెయిల్ ఐడి పెట్టుకోండి, లేదా మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే యూజర్ నేమ్ సెట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది చాలామంది కొంతమంది నన్ను అడుగుతున్నారు వాట్సాప్లో కూడా. వాళ్ళు ఏంటంటే మా మెయిల్ ఐడికి ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలా ఎట్లా అని అడుగుతారు. అదే ఇవ్వాలని కాదండి, మీకు నచ్చిన పాస్వర్డ్ని సెట్ చేసుకోండి, ఓకేనా. సో తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కూడా సేమ్ ఇక్కడ ఏది ఇస్తాం అదే ఇక్కడ ఇచ్చేసి రిజిస్టర్ క్లిక్ చేసేసేయండి. రిజిస్టర్ క్లిక్ చేస్తే వెంటనే రిజిస్టర్ అయిపోతుంది, ఓకేనా. సో ఆ తర్వాత స్టూడెంట్ లాగిన్కి వెళ్ళేసి మీరు లాగిన్ చేసుకునేస్తే ఇక్కడ మెయిల్ ఐడి లేదా యూజర్ ఐడి ఇచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ కొడితే అయిపోతుంది. అదొక్కటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పాస్వర్డ్ మీరు మర్చిపోతుంటారు కదా. సో ఫర్గెట్ చేసినప్పుడు మాకు మెయిల్కి పాస్వర్డ్ అనేది రావడం అనేది అంటున్నారు. సో మీరు కూడా చెప్పాలి, మీకు ఫర్గెట్ క్లిక్ చేస్తేనే ఇక్కడ మీ మెయిల్ ఐడి అవుతుందో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసి రీసెట్ పాస్వర్డ్ని క్లిక్ చేస్తే మెయిల్లోకి స్టార్టింగ్ ఇన్బాక్స్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ ఒక రీఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ మెయిల్ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే ఏంటంటే మనకి ఇది లింక్ పంపిస్తుంది మెయిల్కి. సో దానివల్ల ఏంటంటే ఒక్కోసారి స్పామ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్పామ్లో కూడా చెక్ చేసుకోండి. స్పామ్లోకి వెళ్ళండి, ఇన్బాక్స్లో రాకపోతే ఇక్కడ చూస్తే మీకు యోక్షాస్ అనేసి మన ఛానల్ నేమ్తో వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ రీసెట్ అనేసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం స్టూడెంట్ లాగిన్ చేసేద్దాం. రిజిస్టర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్గా ఈ లోగో మీద క్లిక్ చేసినా ఓకే, లేదా ఇక్కడ కోర్స్ అనేసి ఆల్ కోర్స్ అనేది కదా, దీన్ని క్లిక్ చేసినా ఓకేనా. క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లాగిన్ అయిపోయి ఉన్నాం మనము. అయిన తర్వాత ఇప్పుడు మీరు యాడ్ కార్ట్ అనేసి క్లిక్ చేయండి. యాడ్ కార్ట్ క్లిక్ చేస్తేనే ఇక్కడ కార్ట్లోకి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ ద్వారా అయినా ఓపెన్ చేయండి, లేదా వ్యూ కార్ట్ అన్న క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తేనే మనకి ఈ విధంగా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కోర్స్ అనేది పర్చేజ్ చేశారనుకోండి, మన యొక్క లాగిన్ ద్వారా లైఫ్ టైం ఉండిపోతుంది. సో కోర్స్ ఎలా పర్చేజ్ చేయాలో చూపిస్తాను చూడండి.
ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతుందండి. మనకి ఏదంటే ఇది బిల్లింగ్ డీటెయిల్స్ యాక్చువల్గా రిమూవ్ చేసేసేవాలి. సో ప్రస్తుతానికి అలాగే ఉంది, భవిష్యత్తు రిమూవ్ చేస్తాను. ఇది ఏంటంటే మనము ఏదన్నా మీరు ఆన్లైన్ ప్రోడక్ట్ కాకుండా డైరెక్ట్గా మాన్యువల్గా ఇంటికి ఏదైనా డెలివరీ అయ్యే ప్రోడక్ట్స్ ఉంటే సో వాటి కోసం అడుగుతుంటుంది. కొన్నిటి వరకు ఇది కంపల్సరీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిందే. సో ఇక్కడ మీ ఫస్ట్ నేము, మీ నేము, మీ అడ్రస్ అనేది ఏదో జస్ట్ మీ ఏరియా పేరు వేసుకోండి. ఫుల్ అడ్రస్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనకి ప్రోడక్ట్ అనేది మీ ఇంటికి పంపించడం లేదు, నేను మీరు ఆన్లైన్లో తీసుకుంటారు కనుక. సో ఇక్కడ స్టార్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేసేసండి. ఫోన్ నెంబర్ ఆప్షనల్ ఉంది, ఆప్షనల్ పెట్టద్దండి, కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ మాత్రం. ఓకేనా. సో అడ్రస్ అనేది మీరు ఏదో ఒకటి ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇచ్చేసిన తర్వాత మీరు ఆ తర్వాత ఇక్కడ అగ్రీ చేసి ప్లేస్ టు ఆర్డర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు పేమెంట్ అనేది రేజర్ పే ద్వారా ఇక్కడ చూపిస్తుంది. సో సింపుల్గా ఇక్కడ మీరు స్కాన్ అయినా చేయండి, లేదంటే యూపీఐ ద్వారా మీకు యాప్స్ ద్వారా అయినా చేసుకుంటారా, దాని ద్వారా కూడా చేసేసుకోండి. డైరెక్ట్గా యాప్స్ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ కార్డ్స్ ఉన్నది, మీకు ఏదైనా ఏటీఎం కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేయండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు, లేదా కొన్ని వ్యాలెట్స్ ఉంటాయి, ఆ వ్యాలెట్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తున్నాను. స్కాన్ చేసేసుకున్న తర్వాత పేమెంట్ మన మొబైల్ నుంచి చేస్తామంటే పేమెంట్ అవుతుంది. ఇక్కడ అయిపోయింది, సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయ్యి కోర్స్ అనేది అన్లాక్ అవుతుంది. అది కూడా చూపిస్తాను చూడండి. సో పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సో ఈ కన్ఫర్మేషన్లో ఏదన్నా ఫెయిల్డ్ అయినా, ఓకేనా, ఒకవేళ డబుల్ పేమెంట్ చేసేసి ఉన్నా, ఏది ఉన్నా కూడా ఎలా కాంటాక్ట్ అవ్వాలని కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో మళ్ళీ అక్కడ పే నౌ వచ్చింది కదా అని చెప్పేసి చాలామంది అదే మళ్ళీ టక్కన క్లిక్ చేస్తారు. ఒక పేమెంట్ చేసినాక ఒక 2 to 3 minutes ఆగండి. ఆగిన తర్వాత మీకు ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో చాలామంది రీఫ్రెష్ చేస్తుంటారు, అలా చేయొద్దండి. ఓకేనా. సో ఇప్పుడు మనం పేమెంట్ చేసిన తర్వాత కోర్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి ఎన్ని కోర్సులు మనం పర్చేస్ చేసినామో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీకు జస్ట్ సింపుల్గా స్టార్ట్ లెర్నింగ్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ లెర్నింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియోస్ అనేది ఇక్కడ ప్రతిదీ ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక 51 minutes ఒకటి వీడియో ఉంది, పార్ట్ 2లో ఒక 40 minutes వీడియో ఉంది. ప్రతిదీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లే కొట్టారంటే సో ఇక్కడ మీకు ఇది వచ్చేస్తుంది. సో కింద సంబంధించి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కూడా ఇచ్చాను మీకు. సో దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలా వీడియో అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో చాలామంది ఓపెన్ కాలేదని కూడా అంటుంటారు. సో సర్వర్ ఇష్యూస్ ఉంటాయి మీకు, అంటే మన వెబ్సైట్ కాదు, మీ నెట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఓపెన్ అవుతుంది. ఇలా వీడియోస్ అనేది మీకు ఈజీగా ఓపెన్ అయిపోతుంది కోర్స్ మీరు లాగిన్ చేసిన తర్వాత. ఇది ఎప్పటికీ ఇక్కడే ఉంటుందండి. సో ఎప్పుడు మీరు మళ్ళీ లాగౌట్ చేసినా మళ్ళీ రేపు కాసేపు విని మళ్ళీ ఇంకొకసారి వచ్చి వినాలన్నా కూడా చూసుకోవచ్చు. ఇంకా నేను ఏదైనా భవిష్యత్తులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా నేను ఏదైనా అప్డేట్ చేయాలి అంటే పబ్లిక్గా చెప్పలేనట్టు, యూట్యూబ్లో అలాంటి చెప్పలేనట్టు ఇక్కడ నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా లెసన్ వైజ్గా అప్డేట్ చేసుకుంటూ వస్తాను. అప్పుడప్పుడు ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు అప్పుడప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను గ్రూప్స్ ఇచ్చాను, ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను. సో ఆ యొక్క గ్రూప్స్లోకి మీరు జాయిన్ అయినా కూడా నేను అక్కడి నుంచి మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను. ఓకేనా. సో ఈ విధంగా మీరు అనేది పేమెంట్ చేసిన తర్వాత కోర్స్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి. ఈ కోర్స్ అనేది తీసుకున్న తర్వాత సో చాలామందికి ఏంటంటే కొంతమంది తెలియక యాడ్ కార్డ్ అనేది డబల్ క్లిక్ చేస్తుంటారు. డబల్ క్లిక్ చేసి డబల్ పేమెంట్స్ అటు చూపిస్తుంటుంది. అలా కొంతమంది డైరెక్ట్గా పేమెంట్ చేస్తుంటే ఫెయిల్ అయిపోతుంటాయి. ఇలాంటి చాలా రీజన్స్ వస్తుంటాయి. సో ఆ రీజన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము ఏం చేయాలి అని అంటే మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ యోక్షస్ లోగో ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినాక కిందకి స్క్రోల్ చేసుకొని వచ్చినా మీకు ఇక్కడ నా డీటెయిల్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. లేదు మీకు స్టార్టింగ్ పైనే కాంటాక్ట్ అస్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినా మీరు ఒకవేళ నాకు పర్సనల్గా వాట్సాప్ చేయలేకపోయినా నాకు ఏదైనా డీటెయిల్స్ పంపించాలంటే మన వెబ్సైట్కి ఈ కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేసి సెండ్ చేసిందంటే మీకు అది విత్ ఇన్ 1 weekలో ఎప్పుడో రిప్లై వస్తుంది. అలా కాకుండా కొంచెం ఫాస్ట్గా రిప్లై రావాలా అనుకుంటే మీరు ఇక్కడ నా నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబరు, కాల్స్ అనేది అటెంప్ట్ చేయను. వాట్సాప్ కాల్ కానీ నార్మల్ కాల్ కానీ, నార్మల్ కాల్ అయితే ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఓన్లీ వాట్సాప్. ఈ నెంబర్కి నాకు మీ ప్రాబ్లం అనేది తెలియచేయండి. ఓకేనా. ఆ తర్వాత పేమెంట్స్ ఏదైనా అయితే కూడా నాకు ఈ మెయిల్కి పెట్టండి. ఓకేనా. సో వాట్సాప్ పెట్టాలి, మెయిల్కి పెట్టాలి. పెట్టిన తర్వాత సో చాలామంది ఏంటంటే డబుల్ పేమెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ మెయిల్ పెట్టండి. ఓకేనా. సో ప్రాబ్లం అనేది విత్ ఇన్ మీకు 2-3 daysలో మీకు ప్రాబ్లం, వర్కింగ్ డేస్లో ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సో ఇంకొక విషయం కూడా చెప్పాలి.
చాలామంది చెప్పాను కదా స్టార్టింగ్లో, పేమెంట్ అనేది అంటే స్టూడెంట్ లాగిన్ రిజిస్టర్ చేసుకోకుండా చేస్తుంటే మీకు పేమెంట్ సక్సెస్ అయిపోతుంది, వీడియో అన్లాక్ అయిపోతుందండి. సో మీకు వన్స్ అది పర్చేస్ చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము. సో ఓకేనా, మీకు పేమెంట్ అనేది మళ్ళీ నేను ఇప్పుడు చాలా వరకు కొంతమంది అలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొత్తగా అనేసి, నేను చాలా వరకు రీఫండ్ అనేది అది అవ్వదు. నేనే పర్సనల్గా వాళ్ళ యొక్క ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ సెండ్ చేస్తున్నాం అలా రిటర్న్. ఎందుకంటే డబుల్ పేమెంట్ చేస్తున్నారు కదా, ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే ఒకసారి చేస్తారు, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇంకోసారి చేస్తారని ఆ ఇదితో నేను సరేలే ఒక పేమెంట్ అనేది అది రీఫండ్ కాకపోయినా నేను పర్సనల్గా మళ్ళీ రిటర్న్ వేస్తున్నాను. సో దయచేసి చెప్తున్నా, నెక్స్ట్ ఎవరైనా కూడా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా మీరు కానీ చేస్తే ఆ పేమెంట్ అనేది రీఫండ్ అవ్వదండి. ఓకేనా, వన్స్ మీకు పేమెంట్ అనేది రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇష్యూ అయితే మీకు పేమెంట్ చేసినా కూడా అది సక్సెస్ అయినా మనకి ఇక్కడ కానీ కాకపోతే ఆ తర్వాత మీకు నేను దాన్ని ఆ ప్రాబ్లమ్ని మీ మెయిల్ ద్వారా నాకు తెలియజేసిన, వాట్సాప్ ద్వారా తెలియజేసిన ప్రాబ్లం అనేది విత్ ఇన్ 1 వీక్ లోపల మీకు మ్యాక్సిమం 2-3 డేస్లోనే అయిపోతుంది ప్రాబ్లం అనేది, వర్కింగ్ డేస్లో. సో ఎక్కువ అయితే మనకి కంపెనీ ద్వారా రేజర్ పే వాళ్ళకి మనం మెయిల్ పెట్టుకొని క్లియర్ చేసుకుంటాను నేను. సో ప్రతిదీ, ఎందుకంటే మా స్టేట్మెంట్ చూసుకొని ఆ తర్వాత మీకు నేను రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అది కేవలం స్టూడెంట్ రిజిస్టర్ అయిన వారికి మాత్రమే ఆ యొక్క ఇది ఉంటుందండి. రిజిస్టర్ చేయకుండా పేమెంట్ చేస్తే అది రీఫండ్ అవ్వదు, మరొకసారి చెప్తున్నాను. ఈ విధంగా మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కూడా ఈ యొక్క లోన్ యాప్స్ సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈజీగా మీరు లాయర్ ఫీజులు కోర్టు ఫీజులు ఏం చెల్లించుకోకుండా మీ సమస్యని మీరే క్లియర్ చేసుకోవచ్చండి. సో ఓకే, చాలామంది నాకు మెసేజ్ చేసేది ఏంటంటే, సార్ ఇక్కడ యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటే పని అయిపోతుంది కదా అంటున్నారు. సో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడం వల్ల మనమే అంటే నేను తప్పు బట్టను దాన్ని, సో అవసరం లేదు అంటాను నేను. సో బ్యాంకులు ఏం రాక్షసులు కాదు. సో దాన్ని ఎలా చేయాలి, ఈ రాక్షసులు ఎవరంటే రికవరీ ఏజెంట్స్ మాత్రమే, బ్యాంక్స్ కాదు. సో దాన్ని ఎలా స్టాప్ చేయాలి అయినా కూడా, బ్యాంక్ నుంచి హరాస్మెంట్ ఉన్నా కూడా మనం దాన్ని స్టాప్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు అనేది క్షుణ్ణంగా నేను దీంట్లో చెప్పాను. ప్రతి ఒక్కరూ వీడియోని అయితే చూడండి. సో ఈ కోర్సు పర్చేస్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా సమస్య ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి. అలాగే మన ఇక్కడ చూసారు సైడ్లో మీకు వాట్సాప్ది కానీ టెలిగ్రామ్ కానీ ఇక్కడ అరటైది కానీ సంబంధించి నేను ఛానల్స్ లింక్స్ కూడా ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. నేను వీడియో కింద కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అక్కడ నుంచి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ.